హాయ్, వెల్కమ్ టు ఎస్జీ క్రియేషన్స్. నేను మీ గాయత్రి. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఎస్జీ క్రియేషన్స్. ఈరోజు బ్లౌజ్ కుట్టడం ఎలాగో నేర్చుకున్నాం. అండ్ ఆ బ్లౌజ్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే ముందుగా క్రాస్ ముక్కల్ని 1 ఇంచ్ విడ్త్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విడ్త్ అనేది 1 ఇంచ్ సరిపోద్ది. పైపింగ్లో 2 రకాలు ఉన్నాయి, విజిబుల్ పైపింగు, ఇన్విజిబుల్ పైపింగు. ఈరోజు మీకు విజిబుల్ పైపింగ్ ఎలాగో నేర్పిస్తాను. అండ్ ఇన్విజిబుల్ పైపింగ్ కూడా నేర్చుకుందాం. ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోవాలి. పీసెస్ కట్ చేసుకున్నాక ఈ క్రాస్ ఉంది కదా, ఇంకో ముక్కను కూడా తీసుకొని ఈ క్రాస్ ఈ విధంగా స్టిచ్ వేయాలి. అండ్ ఇంకో పీస్ జాయిన్ చేద్దాం. క్రాస్కి ఆపోజిట్ వేయాలి పీస్ అనేది. విధముగా అన్ని పీసెస్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత పైపింగ్ వేయాలి అంటే కనుక ఈ పాదం తీసేసి సింగిల్ పాదం అని ఉంటుంది, ఆ సింగిల్ పాదం మార్చుకోవాలి. ఇప్పుడు నేను చూపించేది ఇన్విజిబుల్ పైపింగ్. స్టార్టింగ్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది ఉంటుంది. ఈ థ్రెడ్ దీనికి సెంటర్లో పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకుంటా రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే కొంచెం కొంచెం ఈ విధముగా థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. జాయింట్ వచ్చిన దగ్గర జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి, లేదంటే పైపింగ్ థ్రెడ్ మీద ఎక్కింది నీడిల్ అనేది.
ఈ విధముగా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత కొన్ని చోట్ల క్లాత్ ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల క్లాత్ తక్కువ ఉంటుంది. దీన్ని సమానంగా కట్ చేసుకుంటూ రావాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధముగా కట్ చేసుకున్నాం అంతా. తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్ హ్యాండ్స్కి ఎలా వేయాలో చూపిస్తాను. ఇలా మార్కింగ్ పెట్టింది మన ఫ్రంట్ సైడ్ రావాలి. రెండు ఈ మార్కింగ్ ఉన్న వైపే పైపింగ్ అనేది మనం జాయిన్ చేయాలి. ఇది అనేది ఇటు సైడ్కి ఉండాలి. పైపింగ్ థ్రెడ్ పక్కనే వేసుకుంటా రావాలి స్టిచ్ అనేది. మనం మార్కింగ్ పెట్టాం కదా, దానికే వేసుకుంటా రావాలి. మనం ఖర్చు అనేది 1/2 ఇంచ్ పెట్టాం, ఆ 1/2 ఇంచ్లో ఇది వేయాలి. పైపింగ్ అనేది లైనింగ్కే జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ తీసుకెళ్ళి ఒరిజినల్కి జాయిన్ చేస్తాము. ఈ విధంగా హ్యాండ్కి పైపింగ్ అనేది జాయిన్ చేసుకున్నాం. ఈ లైనింగ్ క్లాత్ని తీసుకెళ్ళి ఒరిజినల్కి జాయిన్ చేయాలి. ఇది మన ఒరిజినల్ క్లాత్. ఈ ఒరిజినల్ మీద రివర్స్గా పెట్టాలి క్లాత్ అనేది, లైనింగ్ క్లాత్. ఇలా పెట్టుకొని ఇక్కడ మనం పైపింగ్ స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ మీదే రావాలి కుట్టు అనేది. ఈ విధముగా పెట్టుకొని ఒరిజినల్ మీద లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఇలా కుట్టడం అయిపోయాక దీన్ని ఇలా రివర్స్ చేసి బ్యాక్ టర్న్ చేసి ఈ పైపింగ్ కుట్టిన పక్కనే ఒక స్టిచ్ చేసుకుంటాం. చూసారా, ఇదిగో ఇన్విజిబుల్ పైపింగ్. మనకి వేస్ట్ క్లాత్ అనేది బయటికి కనపడదు. ఇప్పుడు ఇలా పైపింగ్ స్టిచ్ చేశాక ఈ రౌండ్గా స్టిచ్ చేసుకుంటా రావాలి. ఈ రౌండ్ మొత్తం స్టిచ్ చేయాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసినాక లైనింగ్ మనకి ఎక్సెస్ ఏదైతే ఉందో ఒరిజినల్ దాని మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఉంది, లైనింగ్ ఏమో ఎక్కువ ఉంది, ఒరిజినల్ లైన్ తక్కువ ఉంది. అంటే మనకు వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది క్లాత్ తక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి, చిన్న పీస్ తీసుకొని దీనికి ఇక్కడ జాయింట్ వేసుకోవాలి.
ఇలా జాయింట్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మన హ్యాండ్ రెడీ అయిపోయింది. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఈ విధంగానే కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. నెక్ 1/2 ఇంచు నుంచి ఇలా రౌండ్గా వేసుకుంటా రావాలి పైపింగ్ అనేది. నేను చూపించిన విధంగా వేయాలి. ఈ టర్న్ అనేది చాలా స్లోగా వేయాలి. ఫాస్ట్గా కుట్టామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. నేను చూపించిన విధంగా నేర్చుకున్నారంటే చాలా సింపుల్గా ఇన్విజిబుల్ పైపింగ్ నేర్చుకోవచ్చు కుట్టడం. ఇప్పుడు నెక్ పార్ట్కి ఎలా వేయాలో చూపించాను. ఇదే విధముగా నడుంకి కూడా హెమ్మింగ్ లేకుండా ఇక్కడ కూడా పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. హాఫ్ ఇంచ్కి ఇలా పెట్టేసేసి ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటా రావాలి. మనం ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టినాం కదా, ఆ మార్కింగ్ దగ్గరే వేసుకుంటూ రావాలి. మార్కింగ్ కిందకి వేయకూడదు, పైకి వేయకూడదు. కిందకి వేస్తేనే బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే ఫ్రంట్ పార్ట్ తక్కువ వస్తుంది. అదే పైకి వేసేదానికి బ్యాక్ పార్ట్ తక్కువ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మనం. అందుకని ఎగ్జాక్ట్లీ మార్కింగ్ ఎక్కడైతే పెట్టామో ఆ మార్కింగ్ దగ్గరే వేసుకుంటూ రావాలి. పైపింగ్ ఎప్పుడైనా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే ఫస్ట్ లైనింగ్కే అటాచ్ చేయాలి పైపింగ్ అనేది. ఇప్పుడు మనం నెక్కి నడుంకి పైపింగ్ ఎలా జాయిన్ చేసామో చూడండి. ఇది ఇలా కుట్టిన తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకుని రివర్స్లో ఈ విధముగా పెట్టుకోవాలి. ఇప్పుడు మన క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండాలి. జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? పిన్స్ పెట్టుకోవాలి ఫస్ట్. ఇలా కదలకుండా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి నెక్ రౌండ్ పెట్టుకోవాలి. క్లాత్ కరెక్ట్గా పెట్టామో లేదో ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత ఈ పిన్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధముగా పెట్టుకున్నాక ఈ పైపింగ్ ఆల్రెడీ లైనింగ్కి జాయిన్ చేసాం కదా, ఆ స్టిచ్ మీదే మళ్ళీ ఒరిజినల్కి జాయిన్ చేసేటప్పుడు సేమ్ ఆ స్టిచ్ మీదే వేయాలి. ఫస్ట్ నెక్ కుట్టుకోవాలి. నెక్ రౌండ్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు స్లోగా కుట్టాలి. ఈ విధముగా నెక్ పార్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ ఒరిజినల్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసిన తర్వాత ఈ కర్వ్ రౌండ్ తిరిగింది కదా, ఆ రౌండ్ కర్వ్ దగ్గర చిన్నగా ఇట్లా ఈ విధముగా కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ ఎందుకంటారేమో, మనం రివర్స్ చేసినప్పుడు టర్న్ అనేది ఈజీగా టర్న్ అయిపోతుంది, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం నడుము పార్ట్కి కూడా పైపింగ్ వేసాం కదా, సేమ్ ఈ పైపింగ్ వేసిన దగ్గర కూడా ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేయాలి. ఈ విధముగా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత పిన్స్ అన్నీ తీసేసేయాలి. ఈ నడుము దగ్గర కూడా ఈ ఎక్సెస్ ఒరిజినల్ ఉంది కదా, దీన్ని కూడా ఎగ్జాక్ట్ దీని దగ్గరికి కట్ చేసుకుంటారు. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేయాలి. లోపల నుంచి ఈ విధముగా పెట్టేసి ఇలా రివర్స్ చేసుకోవాలి. చూసారా, పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు దీన్ని. ఇలా బ్యాక్ టర్న్ చేసిన తర్వాత ఈ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ చేసుకోవాలి. నడుము పట్టి దగ్గర కూడా ఇక్కడ కూడా ఒక స్టిచ్ చేసుకుంటాం. ఫస్ట్ నెక్కు వేయాలి. నేను చూపించిన విధంగా వేయండి. చూసారా, పైపింగ్ అనేది రౌండ్గా ఉంది, నీట్గా వచ్చింది. నెక్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే విధంగా నడుము దగ్గర పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ లైనింగ్ క్లాత్ లోపలికి నెట్టుకుంటా నీట్గా వేయాలి, లేదంటే లైనింగ్ క్లాత్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్కి టర్న్ చేసి ఇప్పుడు ఇలా రౌండ్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధముగా ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఒరిజినల్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోవాలి మనం. ఈ ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేసేసాను.
ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ ఎలా వేయాలి, ఎక్కడ వేసుకోవాలి అంటే షోల్డర్ సెంటర్ పాయింట్ చూసుకోవాలి. షోల్డర్ సెంటర్ పాయింట్ చూడడానికి ఇక్కడ మనం పైపింగ్ వేసేసాము, ఇక్కడేమో వేయలేదు కదా స్టిచ్ అనేది, అందుకని ఇక్కడ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇది ఎంత ఉందో చూసుకోండి. 2.5 ఉంది అంటే 1 డాట్ దగ్గర చూసుకొని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ మార్కింగ్ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ లెంత్. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఇలా సెంటర్కి మార్కింగ్ పెట్టుకొని 4 ఇంచెస్ ఇలా బ్యాక్కి టర్న్ చేసి ఈ లెంత్ అనేది 4 ఇంచెస్ వేయాలి. డాట్ అనేది మనం స్టార్టింగ్ అనేది ఎప్పుడైనా రఫ్ తీయాలి. స్టార్టింగ్ ఎండింగ్ 4 ఇంచెస్. క్రాస్గా వేయాలి డాట్ పాయింట్ అనేది. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది కంపల్సరీ తీయాలి, లేదంటే స్టిచ్ అనేది ఊడిపోతుంది. మీరు చూసారా? అదేవిధంగా ఇటుపక్క కూడా వేసుకోవాలి. ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి మనం ఈ డాట్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఆ 1 ఇంచ్ అనేది వేయాలి మనం. ఇక్కడి నుంచి ఇట్లా, మీకు కొంతమందికి తెలియదు అనుకోండి ఎట్లా వేయాలో, క్రాస్గా ఒక లైన్ ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ 1/2 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి. ఆ లైన్ మీదే కుట్టుకుంటూ రావాలి. స్టార్టింగ్ ఎండింగ్ మటుకు రఫ్ తీయటం మర్చిపోకూడదు. మన బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ వేసే ముందు ఈ నెక్ అనేది ఇట్లా రౌండ్గా రావాలి. ఒకవేళ సపోజ్ ఇట్లా వేసానికి ఏమవుతుంది, 2 సేమ్ అయిపోతుంది. అందుకని ఏం చేయాలంటే ముందుగా ఇలా మార్క్ పెట్టుకోండి. ఆ మార్క్ ఉన్న వైపు మనం పైపింగ్ జాయిన్ చేసానికి ఎగ్జాక్ట్గా వస్తుంది. లేదా ఇలా వేస్తే ఏమవుతుంది, ఒకదానికేమో చంక వస్తుంది, మళ్ళీ సేమ్ పార్టే వస్తుంది మనకి. అందుకని ఈ మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా కుడతాం. నెక్ వైపు 1/2 ఇంచ్కి ఇలా పెట్టుకొని పైపింగ్ అనేది వేయాలి. నెక్ రౌండ్ దగ్గర మటుకు చాలా స్లోగా కుట్టాలి పైపింగ్ అనేది. ఇలా ఒక పార్ట్కి వేసాం కదా, ఇప్పుడు రెండో పార్ట్ కూడా ఈ మార్కింగ్ ఉన్న దాని వైపే మనం పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ విధముగా 2 పార్ట్స్కి పైపింగ్ అనేది జాయిన్ చేసుకున్నాక ఇక్కడ ఒక కట్ పెట్టి ఇప్పుడు సపరేట్ అయిపోయింది. ఈ లైనింగ్ పార్ట్ని తీసుకెళ్ళి ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేయాలి. మనం లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద జాయిన్ చేసేప్పుడు ఎప్పుడైనా ఇది క్రాస్ జాకెట్ క్రాస్గానే వేయాలి మనం. జాకెట్ ఈ చంక భాగం అనేది ఈ స్ట్రైట్ ముక్కకి ఇలా క్రాస్గా రావాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం పైపింగ్ వేసిన స్టిచ్ పైనే స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ కర్వ్ దగ్గర చిన్నగా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని దీన్ని బ్యాక్కి టర్న్ చేసేయాలి. టర్న్ చేసి ఇలా ఒరిజినల్కి లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసాం కదా, రివర్స్ చేసిన తర్వాత ఈ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేయాలి. ఇలా వేసిన తర్వాత రివర్స్ చేసుకొని మనం ఒరిజినల్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రాని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ లైనింగ్ ఎగ్జాక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక పార్ట్ అనేది రెడీ అయింది. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా రెండు పార్ట్స్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ అనేది వేయాలి. ఆ డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి దీన్ని కూడా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని కూడా ఇలా హాఫ్కి ఈ పాయింట్ ఉంది కదా, ఈ డాట్ అనేది ఈ పాయింట్ స్ట్రైట్గా ఉంటుంది. ఇలా బ్యాక్కి టర్న్ చేసుకొని మనం సెంటర్ పెట్టాం కదా, పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఈ కింద డాట్ అనేది వేయాలి. ఈ కింద డాట్ హైట్ అనేది ఎంత తీసుకోవాలంటే 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేప్పటికి 1.5, ఫోల్డ్ చేసాక 1.5 అంటే 2.5. ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఇలా కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. మనం క్రాస్ పట్టి జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. అందుకోసం ఇలా హాఫ్కి ఒక స్టిచ్ వేసుకున్నాను. ఇది అయిపోయాక ఇటు సైడ్ అనేది వేసుకోవాలి డాట్. అది ఎలా వేసుకుంటాం, ఆల్రెడీ సెంటర్కి మార్కింగ్ పెట్టేసా కదా నేను. ఈ మార్కింగ్ ఇది 2.5 ఇంచెస్ వేసుకోవాలి పొడవు అనేది. ఈ విడ్త్ అనేది 1/4 ఇంచు. స్టార్టింగ్ ఎండింగ్ మటుకు రఫ్ తీయడం అనేది మర్చిపోకూడదు. ఇలా అయిపోయినాక ఇప్పుడు మనం ఈ సంక డాట్ వేయాలి అంటే ఇలా మార్కింగ్ పెట్టాం. ఒకవేళ ఈ మార్కింగ్ వేయలేదనుకో, దీన్ని ఇట్లా పట్టుకొని దీన్ని ఇలా క్రాస్గా పట్టుకొని
ఈ రెండు ఇలా పట్టుకుంటే స్ట్రైట్గా రావాలి. ఆ స్ట్రైట్గా ఎక్కడైతే వచ్చిందో అక్కడ వేయాలి. ఈ డాట్ పొడవు అనేది 4 ఇంచెస్ వేసుకోవాలి. విడ్త్ అనేది 1/2 ఇంచు. ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకొని చూసారా డాట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా రెండో పార్ట్కి కూడా వేయాలి. ఇలా చూపించిన విధంగా డాట్స్ వేసాం కదా, రెండింటికి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ పట్టి వేసుకోవాలి. క్రాస్ పట్టి ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఇలా ఒరిజినల్ 2 పీసెస్, లైనింగ్ వచ్చేప్పుడు 4 పీసెస్ తీసుకోవాలి. కొంతమంది మందం కావాలని అడుగుతారు షేప్ పట్టి, అప్పుడు ఇంకో 2 పీసెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నేను 4 తీసుకున్నాను. ఈ 4 తీసుకున్నప్పుడు ఎలా స్టిచ్ చేయాలి, ఒరిజినల్ తీసుకొని ఒరిజినల్ పైన ఒకటి కింద ఒకటి నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 1/2 ఇంచు ఇలా బార్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. షేప్ పట్టి ఎప్పుడైనా కుట్టేటప్పుడు 2 ఒకేసారి కుట్టుకోండి. ఇప్పుడు ఇది చిన్నగా ఉంది కదా, మనం సెకండ్ది పెట్టేది కూడా ఈ పార్ట్ అనేది ఇటుపక్క ఉండాలి. ఇందాకలాగే కింద ఒకటి పైన ఒకటి. ఇది ఏదైతే ఎండ్ అయిందో ఆ ఎండింగ్ది రెండో దానికి స్టార్ట్ అవ్వాలి. సేమ్ ఇందాక వేసిన విధంగానే 1/2 ఇంచు. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా తిప్పేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ స్టిచ్ అనేది లైనింగ్ మీదే పడాలి, ఒరిజినల్ మీద పడకూడదు. అదేవిధంగా రెండో దానికి కూడా ఇలా కుట్టిన తర్వాత రివర్స్ చేసి ఈ లైనింగ్ ఈ ఒరిజినల్ కూడా జాయింట్ వేయాలి. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఏ ఒరిజినల్ క్లాత్ ఉందో ఆ క్లాత్ని అంతా కట్ చేసేసేయాలి. రెండో దానికి కూడా సేమ్ అంతే, ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేయాలి. షేప్ పట్టి ఇలా రెడీ చేసుకోవాలి. రెడీ చేసిన 2 ఒకేసారి రెడీ చేసుకుంటే ఏమైందంటే కరెక్ట్గా వస్తాయి. లేదు ఒకటి చేసానుకో కన్ఫ్యూజ్ అవుతారు, ఏ పార్ట్కి ఏదన్నది రైట్ సైడా లెఫ్ట్ సైడ్ అనేది. అందుకని నేను 2 ఒకేసారి స్టిచ్ చేసుకుంటాను. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్. ఈ ఒరిజినల్కి ఒరిజినల్ జాయిన్ చేయాలి. ఈ షేప్ పెట్టి కూడా నేను ఏంటంటే ఇన్విజిబుల్ చూపిస్తున్నాను. 2 ఒరిజినల్సే జాయిన్ చేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా తీసుకొని దీన్నంతా ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి.
ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కుట్టిన స్టిచ్ ఉంది కదా, ఈ లైనింగ్ తీసుకెళ్ళి సేమ్ ఇలా దీని మీద పెట్టి మనం కుట్టి ఎక్కడైతే వేసామో అదేవిధంగా దాని మీద కుట్టేసుకుంటా రావాలి. 1/2 ఇంచ్ మందానికి వేసుకుంటా రావాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఎలా ఓపెన్ చేయాలి బయటకు అనేది అని అనుకుంటున్నారా? ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. పెద్దదాని వైపు తొందరగా వస్తుంది. ఇలా పెద్దదాని వైపు ఇలా టర్న్ చేసేసి ఇలా స్లోగా తీస్తే ఇన్విజిబుల్ షేప్ పట్టింది. ఇన్విజిబుల్ పైపింగ్, ఇన్విజిబుల్ షేప్ పట్టి ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే విధంగా రెండో పీస్ని కూడా అటాచ్ చేసుకుందాం. ఇలా 2 పార్ట్లు రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం కుట్టాలి? హుక్ పట్టి, కాజా పట్టి కుట్టాలి. హుక్ పట్టి దేనికి కుట్టాలి, కాజా పట్టి దేనికి కుట్టాలి? నాకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్కి హుక్ పట్టి రైట్ సైడ్ ఉంది, అంటే రైట్ సైడ్ దానికి నేను హుక్ పట్టి వేసుకోవాలి. హుక్ పట్టి, కాజా పట్టి వేసే ముందు ఫస్ట్ ఈ 2 చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉన్నాయా లేదా. కొంచెం హెచ్చు తగ్గులు ఏదన్నా ఉంటే కనుక ఈ డాట్లో అడ్జస్ట్ చేసుకోండి. అదే మనం ఈ పైపింగ్ అనేది వేయకపోతే పైన కట్ చేసేయచ్చు. పైపింగ్ అనేది అంతా రెడీ అయిపోతుంది, మనం కింద పైన అడ్జస్ట్ చేయలేము. అందుకని ఈ డాట్ దగ్గరే అడ్జస్ట్ చేయాలి మీరు. ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇంత ఇది 2 ఇంచెస్ ఉండాలి. తీసుకొని హాఫ్కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి పైపింగ్ పైన కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టాలి. ఇలా ఎక్స్ట్రా పెట్టి 1/2 ఇంచ్కి ఇలా టర్న్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇలా టర్న్ చేసి కరెక్ట్గా ఈ ఎడ్జ్ మీద ఒక స్టిచ్ వేయాలి. ఇలా వేసిన తర్వాత బ్యాక్కి టర్న్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేయాలి. సేమ్ లాస్ట్కి కూడా మనం పైపింగ్ వేసాం కదా, పైపింగ్ పైన కూడా కొంచెం క్లాత్ ఉంచుకున్నాం కదా, ఆ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. హుక్ పట్టి అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి ఎలా చూపిస్తాను. ఇప్పుడు హుక్ పట్టి అయిపోయింది. కాజా పట్టి ఎలా వేయాలో చూపిస్తాను. కాజా పట్టీకి ఈ ఒరిజినల్ క్లాత్ అనేది విడ్త్ అనేది ఎంత తీసుకోవాలి. ఇది లైనింగ్. ఈ ఒరిజినల్ మీద ఒరిజినల్ ఫస్ట్ పెట్టుకోవాలి, తర్వాత దానిపైన లైనింగ్ ఇలా పెట్టుకొని 1/2 ఇంచ్ మందానికి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పైన 1/2 ఇంచ్ వరకు ఉంచేసి ఎక్సెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇది టర్న్ చేసి ఇలా
ఇలా వేసాక నేనైతే డైరెక్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి ఒకే స్టిచ్తో కుడతాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటి ఇలా డైరెక్ట్గా వేస్తే రాదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇది ఒక స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా 1/2 ఇంచు చాలు. 1/2 ఇంచు ఉంచేసేసి కొంచెం ఇలా బ్యాక్కి టర్న్ చేసి ఇది 1/2 కిలో. ఇక్కడ వేసుకుంటూ రావాలి స్టిచ్ అనేది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి స్టిచ్ అనేది పడుతుందా లేదా అనేది. బ్యాక్ స్టిచ్ అనేది ఇక్కడ పడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా ఎండ్లో రఫ్ తీసుకొని ఇక్కడ కుట్టేసాం కదా, తర్వాత ఒక 1/2 ఇంచుకి మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం హుక్కు పట్టి కాజా పట్టి వేయటం 2 ఫినిష్ అయింది. దీని మీద పెట్టి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయింది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, హ్యాండ్స్ రెడీ అయిపోయింది. వీటిని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఈ నెక్ పైపింగ్ వేసాం కదా, పైపింగ్ జాయింట్ అనేది రావాలి. ఈ హుక్ పట్టి కాజా పట్టి అనేది లోపల సైడ్ ఉండాలి. మనకి ఈ సైడ్ ఏదైతే ఉందో ఈ బయట పక్కకు రావాలి. ఏదైనా ఎక్స్ట్రా ఉందనుకో క్లాత్ కొంచెం, అది అనేది మనకి చేయి జాయింట్ చేసే వైపు రావాలి. ఈ నెక్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసిన తర్వాత ఓవర్లాక్ ఉంటే కనుక హ్యాండ్స్ జాయింట్ చేసే ముందే ఓవర్లాక్ అనేది వేసుకోవాలి షోల్డర్ పార్ట్కి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయాలి. హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలి? ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రాని కట్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. కరెక్ట్గా ఉంది. ఈ జాయింట్ చేసిన అనేది బ్యాక్ వైపు ఉండాలి, బ్యాక్ నెక్ వైపు. హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాం. ఇలా షోల్డర్ దగ్గర దీనికి చిన్న డాట్ అనేది పెట్టుకున్నాం. అండ్ ఈ క్రాస్ మార్క్ ఏదైతే పెట్టుకున్నామో అది ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఈ డాటు ఈ షోల్డరు దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. కొంచెం రౌండ్ టర్న్ చేసుకుంటా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. సేమ్ వేసిన దాని మీదే మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధముగా కుట్టుకోవాలి. మళ్ళీ టర్న్ చేసి సేమ్ కుట్టు మీద కుట్టు వేసుకోవాలి. ఇలా సెంటర్ దాకా కుట్టుకొచ్చేసి ఇలా పక్కన వేసేయాలి. ఈ విధముగా హ్యాండ్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఈ చంక భాగానికి కూడా ఓవర్లాక్ చేసుకొచ్చాను. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఉన్నాయి. సైడ్ జాయింట్ చేసే ముందు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే కనుక మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోవాలి. అదే బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం అనుకో /4 వేసుకోవాలి మనం. ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇదేంటి కాజా పట్టి. బాడీ మెజర్మెంట్ అయితే కనుక 30 ఉందనుకో సపోజ్, మనం /4 వేసుకొని పెట్టుకుంటాం. ఇదేం మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నాం. అది బ్లౌజ్ ఇచ్చారు మనకి. ఆ బ్లౌజ్ బట్టి బ్లౌజ్ తీసుకొని కాజా పట్టి హుక్ పట్టి కొలుచుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ కింద మార్కింగు అండ్ నెక్ దగ్గర నుంచి చంక భాగానికి ఇలా పెట్టి ఇక్కడ కూడా ఒక మార్కు. తర్వాత హుక్ పట్టికి కూడా సేమ్ అదే విధంగా కింద భాగం అండ్ నెక్ దగ్గర నుంచి చంక భాగాన్ని చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫస్ట్ సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మనం మెజర్మెంట్కి ఇచ్చారు కదా బ్లౌజ్, ఆ బ్లౌజ్ని హాఫ్కి ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఈ విధముగా మార్క్ చేసుకోవాలి. ఎక్కడ ఒక మార్కింగు అదే విధముగా ఇటుపక్క కూడా సెంటర్ నుంచి ఎక్కడికి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ తీసుకొని ఈ హ్యాండ్ మీద ఈ విధముగా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 2 సైడ్స్ పెట్టుకోండి మార్కింగ్ అనేది. ఇప్పుడు చూసారు కదా, ఇది అనేది దీనికి జాయింట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సంఖ భాగం అనేది హ్యాండ్ మార్కింగ్ పెట్టాం. ఇక్కడ జాయింట్ వేసేటప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కనపడట్లేదు ఇటు పక్క అయింది. అది ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకుని ఇలా పెట్టుకుని, ఇది ఎప్పుడైనా సరే జాయింట్ వేసేటప్పుడు పై పక్కకే ఉండాలి. కిందది పైది రెండు. ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ దాకా వేయాలి స్టిచ్ అనేది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హుక్ పట్టీకి బ్యాక్ పట్టీకి కూడా పెట్టాం కదా, బ్యాక్ పార్ట్కి కూడా ఇప్పుడు ఇటు పక్క ఉంది మనకి కనపడట్లేదు కదా, అందుకని ఇక్కడ మార్కింగ్ పెట్టాం. ఇది రెండు జాయింట్ అవ్వాలి. ఈ విధముగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రిమైనింగ్ స్టిచ్చెస్ అన్నీ హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేసుకుంటూ రావాలి. జాయింట్స్ అనేవి అయిపోయినాయి. ఇప్పుడు రెండో సైడ్ జాయింట్స్ వేసుకుందాం. హ్యాండ్ ఆల్రెడీ మార్క్ చేసాం కదా, సేమ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి.
ఈ జాయింట్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఇది ఎప్పుడు పైకే ఉండాలి. ఇది 1/2 ఇంచ్ గ్యాప్తో 3 స్టిచెస్ వేసుకోవాలి. ఫైనల్గా మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. Thanks for watching. Please subscribe my channel SG Creations.